ఫ్రెండ్స్ ఇది వివో నుంచి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ వివో X200 FE. X సిరీస్ అంటేనే మనకు గుర్తొచ్చేది కెమెరాస్. అవే మంచి కెమెరాస్ కాంపాక్ట్ సైజ్ ఫోన్ లో వస్తే అదిరిపోద్ది కదా. సో అదే కాన్సెప్ట్ ఇది X200 FE కాంపాక్ట్ ఫ్లాగ్షిప్. ఇది ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, ఫోన్ ఎలా ఉందో చూద్దాం, అండ్ దీని ఏమేమి ఫీచర్స్ ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. బాక్స్ లోపల మనకు ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంది, తర్వాత మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, అండ్ దీంతోపాటు మీకు కేస్ వస్తుంది. కేస్ కూడా మీకు ఫోన్ కలర్లో అయితే ఉంది, అండ్ ఎక్స్కేర్ కార్డ్ అయితే ఉంది. ఎక్స్కేర్ కార్డ్ అంటే ఎక్స్ సిరీస్కి ప్రీమియం సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. Type A to Type C కేబుల్, 90 వాట్ ఛార్జర్, ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. నెక్స్ట్ ఇంకా ఫోన్కి కేస్ వేస్తే చూడొచ్చు, లుక్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ కలర్ కాబట్టి చూడడానికి అయితే బాగుంది, కాకపోతే ఇది మీకు లైట్ కలర్, సో మీకు లాంగ్ రన్లో మరకలయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. కేస్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది క్వాలిటీ కూడా కేస్ది, అండ్ స్క్రీన్ గార్డ్ కూడా వీళ్ళు ప్రీ అప్లైడ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వీటన్నిటి గురించి మాట్లాడే ముందు ఫస్ట్ దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 6.31 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బేస్ మోడల్ 12GB RAM 256GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP6869 రేటింగ్ తో కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడాలి. చిన్న సైజ్ ఫోన్ ఇది. కాంపాక్ట్ ఫోన్ చాలా మంది ఇష్టపడుతున్నారు. రీసెంట్ నేను కాంపాక్ట్ వర్సెస్ స్లిమ్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. దాని కింద కామెంట్ సెక్షన్ చూస్తే ఎక్కువ మంది కాంపాక్ట్ ఫోన్స్ కి ఓట్ అయితే వేశారు. సో కాంపాక్ట్ ఫోన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ఇది కాంపాక్ట్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో ఫోన్, చేతిలో పట్టుకున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. డిస్ప్లే సైజ్ కూడా మీకు జస్ట్ 6.31 ఇంచే ఉంటుంది. ఇది బిల్డ్ క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ లేదు. బిల్డ్ క్వాలిటీ మీకు సైడ్ ఏదైతే ఫ్రేమ్ కనిపిస్తుంది మీకు అల్యూమినియం ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాస్, ఎగ్జాక్ట్ ఏ గ్లాస్ చెప్పట్లా. ఇది చూడడానికి ఇది మ్యాట్ ఫినిష్ లాగా కనిపిస్తుంది. ఇది ఫింగర్ ప్రింట్స్ కానీ మరకలు కానీ ఇట్లాంటివి ఏమి అట్రాక్ట్ చేయట్లేదు, చాలా నీట్ గా అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి షార్ట్ సెన్సేషన్ కోర్ డిస్ప్లే ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ 7.9 mm థిన్ ఉంటుంది, అండ్ వెయిట్ వచ్చేసరికి 190 grams వరకు ఉంది. అంతేకాదు ఈ ఫోన్ మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. సో మీకు కొంచెం చిన్న డ్రాప్స్ కూడా సర్వైవ్ అవ్వగలదు. అండ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. IP6869 రేటింగ్ కూడా ఉంది. సో వాటర్ లో పడినా కానీ ప్రాబ్లం అయితే లేదు. 13S లో ఇది మిస్ అవుతుంది. దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వివో అంటేనే కెమెరా గుర్తొస్తుంది మనకి. అండ్ దీనిలో జైస్ పార్ట్నర్షిప్ కనిపిస్తుంది కెమెరా మీద మీకు. సో X సిరీస్ లో వీళ్ళు తీసుకొస్తుంటారు, అండ్ V సిరీస్ లో కూడా వస్తుంది జైస్ పార్ట్నర్షిప్. దీనిలో మీకు జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. T-Star కోటింగ్ లేదు. కెమెరా విషయానికి వస్తే మాత్రం మీకు చాలా బాగుంటాయి కెమెరాస్. వివో కెమెరాస్ మనం పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. దీనిలో మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి జైస్ స్టైల్ పోర్ట్రేట్స్ అయితే ఉంటాయి మీకు. బయోటార్, బీ స్పీడ్, సోనార్, ప్లేనార్, డిస్టాగన్ ఇట్లాంటి పోర్ట్రేట్ స్టైల్స్ ఉంటాయి కదా జైస్, అవన్నీ దీనిలో అయితే ఉంటాయి. సో ఇవి మీరు యూస్ చేసుకోవచ్చు. అన్ని ఫోకల్ లెంత్ లో యూస్ చేసుకోవచ్చు. 50mm కానీ 85mm కానీ 100mm కానీ అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ అయితే మాత్రం 100x వరకు చేయొచ్చు. సో మీరు 100x లో ఫోటోస్ తీసినా కానీ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ చూడొచ్చు, మీకు డీటెయిల్స్ బెటర్ గా చేస్తుంది. అది ఆఫ్టర్ మీరు ఫోటో తీసిన తర్వాత మీకు టెలిఫోటో క్వాలిటీ మాత్రం 85 and 100 లో మీకు టెలిఫోటో లెన్స్ యూస్ చేసి పోర్ట్రేట్స్ అయితే తీస్తుంది. అండ్ ఫోటోస్ మీకు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను రీసెంట్ గా వివో X200 Ultra చూసాను, ఒక వీడియో కూడా మీరు చూస్తుంటారు మన ఛానల్లో. దానిలో కొన్ని సీజన్ పోర్ట్రేట్స్ అని ఉంటాయి, మీకు అవి చూపించాను కూడా. అక్కడ ఎలుగుబంటితో ఫోటోలు తీసుకొని చూపించాను, అవి దీనిలో అయితే ఉన్నాయి. ఇప్పుడు దీనిలో తీసుకొని వచ్చారు. X200 Ultra తర్వాత దీనిలో నేను చూసిన వాటిని. దీనిలో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కలర్ఫుల్ స్ప్రింగ్ ఒకటి, స్ప్లెండిడ్ సమ్మర్, గోల్డెన్ ఆటమ్, వైట్ వింటర్, ఇట్లా కొన్ని స్టైల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇది యూస్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే అది ప్రాసెసింగ్ అయితే చేస్తుంది. మీరు తీసిన ఫోటో మీరు ఎక్కడైనా తీయండి, ఏ సహాయంతో అది మొత్తం సీజన్నే మార్చేస్తుంది. ఇప్పుడు వింటర్ కాదు కదా, సో వింటర్లో నా ఫోటో కావాలంటే నెక్స్ట్ నేను నార్మల్ ఫోటో తీస్తే అది వింటర్లో తీసిన ఫోటోలో కన్వర్ట్ చేసి మంచు అవన్నీ యాడ్ చేసి, సో ఇవి దీనిలో అయితే ఉన్నాయి X200 FEలో. అండ్ దీనిలో కొన్ని స్టైల్స్ కూడా యాడ్ చేశారు, ఫిలిం స్టైల్స్, NC, CC, VB అని చెప్పేసి. NC వచ్చేసరికి మీరు వింటేజ్ స్టైల్లో తీయాలంటే యూస్ చేయొచ్చు ఫోటోస్. CC వచ్చేసరికి ట్రూ టు లైఫ్ కలర్స్ కావాలంటే యూస్ చేయొచ్చు. VB వచ్చేసరికి సినిమాటిక్ లైటింగ్ లో తీస్తే మీకు ఎలా వస్తే ఫోటోస్ అట్లా కావాలంటే ఇది యూస్ చేయొచ్చు. ఇట్లా 3 స్టైల్స్ అయితే కొత్తగా యాడ్ చేశారు దీనిలో. అండ్ కొన్ని స్టూడియో క్వాలిటీ ఓవరాల్ లైట్ పోర్ట్రేట్స్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మనకి లైట్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం యూస్ చేయొచ్చు పోర్ట్రేట్స్ లో. పోర్ట్రేట్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇందాక చెప్పిన ఫిలిం స్టైల్స్ ఉన్నాయి కదా, వాటి పక్కనే మీకు స్టూడియో అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. సో వీటిని మీరు యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు ఓవరాల్ లైట్ అయితే వస్తుంది. సో మీరు లో లైట్ లో ఒకవేళ పోర్ట్రేట్స్ తీయాలన్నప్పుడు ఈ ఓవరాల్ లైట్ యూస్ చేసి మీరు పోర్ట్రేట్స్ అయితే తీయొచ్చు. అంతేకాదు మీరు పెళ్లిళ్ళలో ఇట్లా వెళ్తుంటారు, కలర్ఫుల్ లైట్లు పడుతుంటాయి, గ్రీన్, రెడ్ అని చెప్పి మొహం మీద వేస్తుంటారు కదా, మనం అదే కలర్ లో కనిపిస్తూ ఉంటాం. అట్లాంటి టైంలో కూడా ఓవరాల్ లైట్ యూస్ చేశారనుకోండి
మీకు నార్మల్గా ఉంటే ఎలా వస్తుంది ఫోటో మీ స్కిన్ టోన్ అట్లా అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఆటో ఫోకసింగ్తో కూడా వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంది అండ్ ఫోటోస్ కూడా మీరు చూడొచ్చు కొన్ని శాంపిల్స్. అండ్ దీనిలో మీకు 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకుని 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా కూడా 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నేను వివో X200 FE ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. మాక్సిమం 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది 4K వీడియో శాంపిల్. అండ్ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నడుస్తున్నాను స్టెబిలైజేషన్ కూడా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, నేను వివో X200 FE బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 4K 60 FPS శాంపిల్. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నడుస్తున్నాను స్టెబిలైజేషన్ చూడండి. దీనిలో మీకు OS అయితే ఉంది. ఒకవేళ మీరు OS ప్లస్ EAS కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలంటే మాత్రం 1080p 60లో ఉంటుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేసేది 4K 60 FPS శాంపిల్. ఏ ఫీచర్స్ విషయానికి వస్తే మీరు ఏదైనా ఫోటో తీస్తారు, దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. సో ఎక్స్పాండర్ అని చెప్పేసి ఉంటుంది ఎడిట్లో. దాన్ని యూస్ చేసి మీరు ఫోటోని సహాయంతో ఎక్స్పాండ్ చేయొచ్చు. అదే మొత్తం మిస్సింగ్ పార్ట్స్ కూడా యాడ్ చేస్తుంది. రిఫ్లెక్షన్ రిమూవర్ ఉంటుంది. ఫోటోలో ఏదైనా రిఫ్లెక్షన్స్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. అండ్ ఎరేజ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలని చేయొచ్చు. ఫోటో ఎన్హాన్స్ ఉంటుంది. ఫోటో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలని దీన్ని యూస్ చేయొచ్చు. మ్యాజిక్ మూవ్ ఉంటుంది. ఫోటోని మీరు ఒక సైడ్ నుంచి అంటే మీ ఫోటోలో మనిషిని పట్టుకొని మీరు జరపాలంటే సైడ్కి ఎటైనా జరపచ్చు. అండ్ అది కూడా మీరు ఎక్కడైతే జరిపారో అక్కడ మిస్సింగ్ పార్ట్స్ కూడా యాడ్ చేసేది అనమాట ఖాళీ ఉన్న చోట. ఇవన్నీ మీకు ఫీచర్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.31 ఇంచ్ డిస్ప్లే. ఇది 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. ఇది LTPO ప్యానల్, HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 10-bit ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డాల్బీ పార్ట్నర్షిప్ అయితే ఉండదు వీళ్ళకి, మిగతావన్నీ ఉంటాయి డిస్ప్లేలో. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ లో మీరు HDR కంటెంట్ చూడాలన్నా కానీ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అవి కూడా వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 5000 nits వరకు ఉంటుంది. అండ్ డిస్ప్లేలో వీళ్ళు SGS సర్టిఫికేషన్ కూడా పొందారు. లో బ్లూ లైట్ ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో మీ కళ్ళకి ఎఫెక్ట్ అయితే ఉండదు. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ ఉండదు. వీళ్ళు సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటారు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ తో వస్తుంది. MediaTek 9 సిరీస్ ప్రాసెసర్ ఇది. సో ఇది మీకు మంచి ప్రాసెసర్, 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్. జనరల్ యూస్ కి కానీ గేమ్స్ కి మీరు ఆడుకోవచ్చు. 90 FPS లో మీరు గేమ్స్ ఆడాలనుకుంటే ప్రెజెంట్ రన్ అవుతున్నాయి. BGMI కానీ ఇట్లాంటి గేమ్స్, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్షన్ ఇంపాక్ట్ 60 FPS లో రన్ అవుతుంది. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. కాకపోతే ఇది గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ అయితే కాదు. చాలా చిన్న సైజ్ ఫోన్, డిస్ప్లే చిన్నగా ఉంటుంది. అండ్ స్టోరేజ్ కూడా UFS 3.1 తో వస్తుంది. మీకు ర్యామ్ LPDDR5X తో వస్తుంది. సో గేమ్స్ మీరు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. క్యాజువల్ గా గేమింగ్ ఆడాలంటే ఆడుకోవచ్చు. కాకపోతే గేమింగ్ స్పెసిఫిక్ గా తయారు చేసిన ఫోన్ అయితే కాదు. కెమెరా మెయిన్ వీల్ హైయెస్ట్ అండ్ కాంపాక్ట్, వీటిని హైలైట్ చేసి తీసుకొస్తున్నారు ఈ ఫోన్. నెక్స్ట్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి, కాంపాక్ట్ సైజ్ ఫోన్ లో బిగ్గెస్ట్ బ్యాటరీ. ఇప్పుడు కాంపాక్ట్ సైజ్ అన్ని ఫోన్స్ మీరు చూసినా గానీ ఇంత సైజ్ బ్యాటరీ అయితే లేదు. ఇది మీకు 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా వీళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండ్ ఎలక్ట్రోలైట్ కూడా సెమీ సాలిడ్ ఎలక్ట్రోలైట్ యూజ్ చేశారు. సిలికాన్ అనోడ్సరికి 10% వరకు యూజ్ చేశారు. సెమీ సాలిడ్ ఎలక్ట్రోలైట్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు లో టెంపరేచర్స్కి వెళ్ళినా కానీ, -degreesలోకి వెళ్ళినా కానీ మీకు బ్యాటరీ అంత ఫాస్ట్గా డ్రాప్ అవ్వదు. సెమీ సాలిడ్ వల్ల అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ ఈజీగా మీరు ఫుల్ డే యూజ్ చేయొచ్చు. 6550 mAh బ్యాటరీ, కాంపాక్ట్ ఫోన్ ఇది. ఈజీగా ఫుల్ డే అయితే మీరు అంత హెవీ యూజ్ చేసిన అయితే వస్తుంది ఫోన్. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే FunTouch OS 15 అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ 4+5 గ్యారంటీ ఇస్తున్నారు. 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 year సెక్యూరిటీ అప్డేట్స్. అండ్ దీనిలో మీకు వివో డైలర్ ఉంటుంది. సో అవతల మీరు కాల్ రికార్డ్ చేసి వినిపించదు. దీనిలో మీకు చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. డైలర్ లోనే మీరు ఫోన్ కాల్ చేసినప్పుడు కాల్ అసిస్టెంట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, 2 ఆప్షన్స్ వస్తాయి. కాల్ సమ్మరీ ఉంటుంది అండ్ కాల్ ట్రాన్స్లేట్ ఉంటుంది. ఒక భాష నుంచి ఇంకో భాషలో కాల్ ట్రాన్స్లేట్ చేస్తుంది. హిందీ, ఇంగ్లీషే ఉంటాయి మనకు తెలిసిన భాషలో అయితే. కాల్ సమ్మరీ అంటే మీరు మాట్లాడిన మొత్తం ఒక సమ్మరీ లాగిస్తుంది. ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. స్క్రీన్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. మీరు ఏదైనా చదువుతున్నారు, అది వేరే భాషలో, ఇప్పుడు హిందీలో ఉంది, లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తే మనకి ట్రాన్స్లేషన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, మొత్తం పేజ్ మొత్తం ట్రాన్స్లేట్ అయిపోయింది. హిందీ నుంచి మీరు నచ్చిన భాషలో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మొత్తం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతుంది. లైవ్గా టెక్స్ట్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా ఫోటోలో టెక్స్ట్ కనిపిస్తుంది, దాన్ని మనం కాపీ పేస్ట్ చేయలేం కదా, కింద మీకు టెక్స్ట్ సింబల్ కనిపిస్తుంది T అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇమేజ్ లో టెక్స్ట్ ని మీరు హైలైట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా నోట్స్ లో వాటిలో పేస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. వివో డాక్యుమెంట్ మాస్టర్ అని కూడా ఉంటుంది. ఏదైనా PDF ఫైల్ కానీ, PPTలు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, మీరు వివో డాక్యుమెంట్ మాస్టర్ నుంచి ఓపెన్ చేస్తారు అనుకోండి, వాటిని మీరు ఎడిట్ చేయొచ్చు. PDF లో ఏదైనా హైలైట్ చేయాలంటే చేయొచ్చు. ఇట్లా మీరు ఏదైనా ఎడిటింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ వేరే థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా, AI సంబంధించి సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, జెమినై లైవ్ ఇలాంటివన్నీ దీనిలో అయితే ఉంటాయి. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇదిగో మీకు చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ దీనిలో మీకు NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, Wi-Fi 7 ఉంది, USB 2 సపోర్ట్తో వస్తుంది. ఇది ఫ్రెండ్ ఓవరాల్గా వివో X200 FE గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఎవరైతే కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అండ్ మంచి కెమెరాస్
హైయెస్ట్ బ్యాటరీ కెమెరా కోసం చూస్తున్నారు, వాటర్ రెసిస్టెంట్ మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 12GB RAM 256GB బేస్ మోడల్ తో వస్తుంది. 54,999 రూపాయలు బెటర్ ప్రైస్ అయితే. ఇంకా ఆఫర్స్ విషయానికి వస్తే 10% బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది, అప్ టు 10% అంటున్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్ మెన్షన్ చేయట్లా, బ్యాంక్ కార్డ్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఒకవేళ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే అప్ టు 10% మీకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కానీ లేకపోతే అప్గ్రేడ్ బోనస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. దీని మీద ఎక్స్ట్రా వారంటీ కూడా ఇస్తున్నారు, అంటే 1+1 2 years మీకు వారంటీ అయితే వస్తుంది ఈ ఫోన్ మీద. అండ్ వీ షీల్డ్ ఉంటుంది కదా, డిస్ప్లే డ్యామేజ్ ప్రొటెక్షన్ అన్నమాట, దీని మీద 70% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎష్యూడ్ బైబ్యాక్ కూడా ఇస్తున్నారు 70%, అప్ టు 70% వరకు. ఫ్యూచర్ లో మీరు ఫోన్ అమ్మాలనుకుంటే వీళ్ళు డబ్బులు అయితే ఇస్తారు మీకు, వేరే ఫోన్ మీరు కొనుక్కోవచ్చు కావాలంటే. సో ఇది నార్మల్గా అయితే 1199 రూపాయలు ఉంటుంది, అది 599 రూపాయలకి ఇస్తున్నారు. అండ్ వివో TWS3 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తాయి, యాక్చువల్ గా 1899 రూపాయలు, ఇది కొంటే 1499 రూపాయలకు వస్తుంది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ జూలై 14వ తారీఖు స్టార్ట్ అవుతుంది, జూలై 22వ తారీఖు ఎండ్ అవుతుంది, జూలై 23వ తారీఖు సేల్ కి అయితే వస్తుంది ఫోన్. ఇప్పుడైతే ఆఫర్స్ నేను చెప్పాను, ఈ ఆఫర్స్ అని జూలై 31వ తారీఖు వరకే వ్యాలిడ్ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్ గా బ్యాంక్ మీద ఎంత డిస్కౌంట్ వస్తుందో కూడా ఎగ్జాక్ట్ తెలియదు, నాకు తెలిసి ఇది 49,000 మధ్యలో అయితే మీకు రావచ్చు. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ X200 FE సంబంధించి. మీకు ఎలా అనిపించింది X200 FE? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.